గ్రాయిన్ రీజియన్‌లో గాని, స్క్రోటమ్‌లో గాని మీకేదైనా స్వెల్లింగ్ లాగా కనిపించి, ఆ స్వెల్లింగ్ కూడా మీరెప్పుడైతే స్ట్రెయిన్ అవుతున్నారో, లేదా వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నారో, లేదా ఎక్కువ సేపు స్టాండింగ్‌లో ఉన్న తర్వాత మీకు ఆ స్వెల్లింగ్ గనుక సైజ్ ఉన్నదాంతో పోల్చుకుంటే కొంచెం పెద్దదిగా కనిపించడం అండ్ అదే స్వెల్లింగ్ గనుక వన్స్ కొంచెం లై డౌన్ అవ్వగానే ఆ స్వెల్లింగ్ సైజ్ తగ్గినట్లయితే దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా అని అనడం జరుగుతుంది. సో, ఈ ఇంగ్వైనల్ హెర్నియా ఎవరికెవరికి రావచ్చు అని చూసుకుంటే, అప్పుడే పుట్టిన చిన్న పిల్లాడి నుంచి 90, 95 ఏళ్ళు వయసున్న మగవారి వరకు ఎవరికైనా కూడా ఈ ఇంగ్వైనల్ హెర్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అసలు ఈ ఇంగ్వైనల్ హెర్నియా ఎందుకొస్తుంది అని చూసుకుంటే, మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు అంటే మనకి టెస్టిస్ ఎక్కడ ఉంటుంది అంటే, ఎక్కడో కిడ్నీ పక్కన అబ్డామిన్ లోపల ఉంటుంది. ఆల్మోస్ట్ ఇంక బిడ్డ పుడతాడు అనగా స్లోలీ కిందికి జారుకుంటూ మన మజిల్‌లో మనకున్న ప్రొటెక్షన్ లాంటి మజిల్‌లో ఒక చిన్న గ్యాప్ అనేది క్రియేట్ చేసుకొని టెస్టిస్ అనేది బాడీని దాటి కింద స్క్రోటమ్ అనబడే సంచిలో జారుకోవడం అనేది జరిగింది. సో, టెస్టిస్ అనేది కడుపులో నుంచి స్క్రోటమ్‌లోకి ఎళ్ళేటప్పుడు ఏ గ్యాప్ అయితే క్రియేట్ చేసిందో ఆ గ్యాప్ అనేది కంప్లీట్‌లీ పోదు. ఎందుకు అంటే ఆ గ్యాప్ ద్వారానే మనకు టెస్టిక్యులర్ వెసల్స్ అండ్ స్పెర్మాటిక్ కార్డ్ అనేది వెళ్తూ ఉంటాయి. ఈ చిన్న హోల్ ఎక్కడైతే క్రియేట్ అవ్వబడిందో ఆ హోల్ పైన మనిషి పెరిగే కొద్దీ కొద్దో గొప్ప ప్రెషర్ పడుతూనే ఉంటుంది. లైక్ దగ్గినప్పుడు గానీ, బరువులెత్తినప్పుడు గానీ, తుమ్మినప్పుడు గానీ, ఇలా ప్రెషర్ పడినప్పుడల్లా అక్కడ ఉన్న మజిల్‌లో చిన్న వీక్‌నెస్ కాస్త స్లోగా అదే పెద్దదైపోయి, బాగా పెద్దదైపోయి ఆ హోల్ ద్వారానే మనకి ఇంటెస్టైన్స్ గానీ, ఇంటెస్టైన్ పైనున్న ఫ్యాట్ దాన్నే ఒమెంటమ్ అంటారు. అలాంటి ఒమెంటమ్ గానీ బయటకొస్తే దాన్నే ఇంగ్వైనల్ హెర్నియా అని అనడం జరిగింది.